అందరికీ నమస్కారం అండి. నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో కీర దోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నోటికి రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. కీర దోసకాయలను సాధారణంగా స్లైసెస్గా కట్ చేసి మాత్రమే తీసుకుంటూ ఉంటాము. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడగాలి. గట్టిగా మరియు నిగనిగలాడుతూ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న కీర దోసకాయలను ఎంచుకోవాలి. పై భాగాన్ని మరియు క్రింది భాగాన్ని కట్ చేయాలి. పీలర్ సహాయంతో పీల్ చేయాలి. నైఫ్ సహాయంతో మధ్య కట్ చేసి స్లైసెస్ మాదిరిగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన స్లైసెస్ను టేస్ట్ చేయాలి. ఒక్కొక్కసారి కీర దోసకాయ చేదుగా ఉంటుంది. కంపల్సరీగా టేస్ట్ చేసి కట్ చేయాలి. వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైజెస్ ముక్కలు ఉంటే సరిపోతుంది. దోసకాయ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేయాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. ఒక స్పూన్ నిండా మినపప్పు, సేమ్ అదే స్పూన్ నిండా శనగపప్పు, ఒక స్పూను ఆవాలు, 4 నుండి 5 మెంతులు, ఒక స్పూను నువ్వులు వేసి ఒకసారి గరిటె సహాయంతో కలపాలి. ఒక కీర దోసకాయకి నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. కట్ చేసి ఆయిల్లో వేయాలి. మొత్తం కలిసే విధంగా కలపాలి. కొద్దిగా చింతపండుని కూడా వేసి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచి అన్నిటినీ వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను వేసి వేగనివ్వాలి. వేగిన పల్లీలను గరిటె సహాయంతో తీసి ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో కొద్దిగా తాలింపు దినుసులు మరియు కరివేపాకు వేసి వేగనివ్వాలి. పొయ్యి ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. శుభ్రమైన రోల్ ఒకటి తీసుకొని దానిలో వేగిన పల్లీలను వేసి రోకల సహాయంతో కచ్చాపచ్చాగా దంచాలి. దంచిన పల్లీలను ఒక బౌల్లో తీసుకోవాలి. వేయించి చల్లార్చిన దినుసులను కూడా వేసి ఎంత వీలైతే అంత మెత్తగా దంచాలి. ఇక్కడ నేను కట్ చేసిన కీర దోసకాయ ముక్కల్లో సగం ముక్కలను తీసుకొని రోట్లో వేసి మరలా దంచుతున్నాను. బాగా మెత్తగా దంచాలి. పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. కొద్దిగా పసుపు, మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇక్కడ నేను కీర దోసకాయ ఒకటి మాత్రమే తీసుకున్నాను. మరలా ఒకసారి దంచి ఈ పచ్చడిని పల్లీలు తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. కట్ చేసిన కీర దోసకాయ ముక్కలు మిగిలినవన్నీ వేసి స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలపాలి. ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలింపు కూడా వేసి మరలా ఒకసారి కలిపి సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.